మై గాడ్ అంది సౌగంధి. 23,000 రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ అంతా చుక్కలమయం. లక్ష్మి మొత్తుకుంది. అయ్యయ్యో, వినోద్ ఊళ్ళో లేడు, లండన్ వెళ్ళాడు. వచ్చేసరికి నెల 15 రోజులు పడుతుంది. ఇలా చేశావేమిటి? సారీ లక్ష్మి. ఏదో పరధ్యానంగా సౌగంధి నోటి వెంట మాట రాలేదు. అదే తల్లి, అదే నేను అడుగుతున్నాను. రాత్రి భోజనం పెడితే కూరన్నం తినకుండానే చేయి కడుక్కున్నావు. ఉత్తరాలు రాయమంటే ఒకరి ఉత్తరం మరొకరికి రాస్తావు. ఏమైంది నీకు అంది. ఏం కాలేదు, నా దగ్గర దాస్తున్నావు కదూ నిష్ఠూరంగా అంది లక్ష్మి. ఏం లేదు. సౌగంధి ధైర్యంగా తలెత్తి చూడబోయింది. కానీ చూస్తుండగానే సౌగంధి ఎంత ఆపుకుందామని ప్రయత్నించినా కళ్ళల్లో నీళ్లు నుండి చెంపల మీదకు జారాయి. గబాలను తలదించుకుని బ్యాగ్లో నుంచి కర్చీఫ్ తీసుకుని తుడిచేసుకుంది. సౌగంధి లక్ష్మి కుర్చీ లాక్కుని కూర్చుంది. భుజం మీద చేయి వేసింది. ఎందుకు ఇంత బాధపడుతున్నావు, నాకు చెప్పవా అంది. సౌగంధి మాట్లాడలేదు. వత్సల విషయమైనా లక్ష్మి అడిగింది. సౌగంధి జవాబు చెప్పలేదు. నీలో నువ్వు ఇలా కుమిలిపోయే కంటే ఒక్క మాట వత్సలకి చెప్పడం ఎంతో నయం కదూ. నేను చెప్పినా అతను వినడు. ఎందుకలా అనుకుంటున్నావు? ఎన్నిసార్లు ఉత్తరం రాసినా అతను జవాబు ఇవ్వలేదు. నేను వస్తానంటే మౌనంగా ఊరుకున్నాడు. అతన్ని రమ్మని టెలిగ్రామ్ ఇస్తే పట్టించుకోలేదు. నన్ను వెలివేసినట్టు చూస్తున్న మనిషికి నేనేం చెప్పగలను? ఆ రోజు జరిగింది వినోద్ తొందరపాటు అంటే అతను నమ్మడు. సౌగంధి తల అడ్డంగా తిప్పింది. మళ్ళా కళ్ళలో నీళ్లు ఉబికి చెంపల మీదకి ఉరికాయి. పోనీ నేను సిరిపురం వెళ్ళి అతనికి చెప్పినానా అంది లక్ష్మి. వద్దు. సౌగంధి వెంటనే గట్టిగా వారింపుగా అంది. వద్దంటే ఎలా? మరి ఎన్నాళ్ళు ఇలా నువ్వు కుమిలిపోతూ కూర్చుంటావు? అతను మౌనంగా ఉండిపోతాడు. ఇలా ఉంటే ఈ ఎడం ఇంకా ఇద్దరి మధ్య ఒక కొండలా పెరిగిపోతుంది తప్ప తగ్గదు. సౌగంధి, నేను వెళ్ళి వస్తాను. నన్ను రావద్దని అనడుగా, నన్నేమి అనడు వత్సల్. వద్దు లక్ష్మి. సిఫార్సులతో స్నేహాలు నిలబడవు. ఇది మా ఇద్దరి సొంత విషయం, మేమే తేల్చుకోవాలి. అది నిజమే, నేను ఒప్పుకుంటున్నాను. ఆ తేలేది ఎప్పుడు, ఎన్నాళ్ళకి? అది నాకు తెలియదు అంది సౌగంధి. ఇంతలో పనిపిల్ల పరిగెత్తుకు వచ్చి సౌగంధితో, అమ్మా, మీకోసం ఎవరో వచ్చారు అంది. ఎవరు? ఇంటి దగ్గర ఉన్నారు. ఎవరో ఒక ఆవిడ. పేరు అడగలేదా? అడిగాను. పేరు చిత్రట. చిత్ర? సౌగంధి ఆశ్చర్యంగా అంది. సౌగంధి లక్ష్మి ముఖాలు చూసుకున్నారు. చిత్ర వచ్చిందా అంది సౌగంధి. నేను షాపులో ఉంటాను, నువ్వు వెళ్ళు. చిత్ర వచ్చిందంటే ఏదో విశేషమే ఉండి ఉంటుంది. లక్ష్మి చిరునవ్వుతో అంది. చిత్రను బహుశా వత్సల్ తనే పంపి ఉంటాడని నా నమ్మకం. వెళ్ళు సౌగంధి, వెళ్ళు. సౌగంధి లేచి ఇంటికి వచ్చింది. ఇల్లును సమీపిస్తుంటే గుండెలు కొట్టుకుంటున్నాయి. తనకు తెలుసు, వత్సల్ తనని వదిలేయడు. సౌగంధికి చాలా ఆనందంగా, మనసు పురిపిప్పిన నెమల్లా నాట్యం చేస్తున్నట్లుగా ఉంది. ఇంట్లో అడుగుపెట్టింది. చిత్ర అక్కడ కుర్చీలో కూర్చుని ఎదురు చూస్తోంది. చిత్ర? సౌగంధి సంతోషంగా పరిగెత్తుకు వచ్చింది. సౌగంధి పిలుపు వేగానే చిత్ర తల తిప్పి చూసింది. ఆ చూపుల మహత్యం ఏమిటో గాని కాలికి బంధం పడినట్టే 4 అడుగుల దూరంలోనే ఆగిపోయింది సౌగంధి. చిత్రమొహం ప్రసన్నంగా లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే చిత్ర కళ్ళ నిండా ద్వేషం, అసహ్యం. సౌగంధి అప్రయత్నంగా ఆగిపోయింది. చిత్ర కుర్చీలో నుంచి లేచింది. సౌగంధిని ఎగాదిగా చూసింది. ఎప్పుడు వచ్చావు చిత్ర? నాకు ఉత్తరం రాయలేదే అంది సౌగంధి. ఆమె చూపులు సౌగంధి మనసులో సంతోషాన్ని మటుమాయం చేసేస్తున్నాయి. ఏమైంది? చిత్ర ఎందుకులా చూస్తోంది? చిత్ర వ్యంగ్యంగా, నిరసనగా అంది. ఉత్తరమా? మేము ఉత్తరాలు రాస్తే చదివే తీరుబడి నీకుందా? నీకు మేము ఇప్పుడు కంటికి కనిపిస్తున్నామా? ఎందుకలా అంటావు? ఎందుకు అనకూడదు? అసలు ఎవరు ఏమీ అనకపోవటం వల్లే నువ్వు ఇలా తయారావు. నీకు సిగ్గుందా అసలు? నువ్వు మనిషివేనా? చిత్ర చిత్ర బ్యాగ్ లాగి అందులో నుంచి కాగితాలు తీసి సౌగంధి ముఖం మీద విసిరి కొట్టింది. ఏమిటి అప్పులు? ఏమిటి జప్తులు? ఇంతకంటే నా ఇల్లు, నా పొలం నాకు పారేయండి అంటే అన్నయ్య ఇవ్వకపోయాడా? ఊరిలో వాడిని తల ఎత్తుకోకుండా చేసి అవమానం చేయాలనా? ఇట్లా చేస్తే నీకేం వస్తుంది? చిత్ర ఆవేశం రెట్టింపయింది. అసలు ఈ లక్షలు విలువ చేసే ఇల్లు నీకు ఎక్కడి నుంచి వచ్చిందట? ఆ మామిడి తోట ఎవరి కష్టం? నీకు మీ నాన్న ఇచ్చింది ఎంత? ఇదంతా వత్సల కష్టం కాదా? వెర్రివాడు కాబట్టి అంతా నీ పేరిటే పెట్టాడు. బాగా చేశావు. సౌగంధి చెవులకి చిత్ర తిట్లు హోరులా ఉన్నాయి. వాటి మధ్య కాగితాలు చూసింది. అవి తను వినోద్కి షాపు అవసరార్థం అప్పు తీసుకున్నట్లు తను సంతకాలు పెట్టిన కాగితాలు. ఇదేమిటి ఇన్ని వేలు? దాదాపు 3 లక్షలకు పైగా ఉంది తీసుకున్న అప్పు. సౌగంధికి తల తిరిగిపోతోంది. తమ షాపు అవసరార్థం కాస్తో కూస్తో డబ్బు తీసుకున్న మాట నిజమే, కానీ ఇన్ని వేలు తీసుకోలేదే. తీసుకున్న కొద్ది డబ్బు కూడా తను తీర్చేసింది. చిత్ర అరుస్తూ ముఖం వాచేట్టు తిడుతుంది. నువ్వు ఒక్క మాట వత్సలకి చెప్పలేదు. వాళ్ళని ఇలా సరాసరి ఇంటి మీదకి పంపావు. ఇంతకంటే నీచం ఇంకోటి ఉంటుందా? అసలు అత్తయ్య నిన్ను దగ్గరికి తీయకపోతే నువ్వు ఎక్కడ ఉండేదానివి? వత్సల్ నీ చదువుకి తను కష్టపడి సంపాదించిన డబ్బు దారాకపోతే నువ్వు ఎక్కడ ఉండేదానివి? నాకు తెలియదు చిత్ర. నోర్మి. నువ్వు ఈ పట్నవాసం వచ్చిన తర్వాత కళ్ళు మూసుకుపోయాయి. అయిన వాళ్ళు ఎవరు నీ కంటికి కనిపించలేదు. నువ్వు ఇక్కడ చాలా సంతోషంగా హాయిగా ఉన్నావు. అక్కడ వాడు ఎంత కుమిలిపోతున్నాడో తెలుసా? అది చాలకుండా ఈ చావు దెబ్బ. ఇల్లు, పొలం ఇలా స్వాధీనం చేసుకోవడానికి వస్తే వాడు ఏం చేస్తాడనుకున్నావు? ఆ డబ్బు కట్టలేక, అవమానం తట్టుకోలేక ఏ రైలు కిందన తలపెట్టి చేస్తాడని నీకు పేడ వదులుతని ఎత్తివేశావు, అంతేగా? చిత్ర ఆపు. నాకేం తెలియదంటే నమ్మవే? సౌగంధి అరిచింది. నోర్ముయ్. ఇంకోసారి ఆ మాట అన్నావంటే. చిత్ర పళ్ళు నూరింది.
నీ నాటకాలు నా దగ్గర కాదు, అన్నయ్య దగ్గర. ఇది చూసే మోసపోయాడు. ఇంతలో లక్ష్మి వచ్చింది. చిత్ర అరుపులు దూరానికే వినిపిస్తున్నాయి. ఏమైంది సౌగంధి అంది లోపలికి వస్తూ. చిత్ర చిరుతుపులిలా లక్ష్మి వైపు తిరిగింది. ఏమైందా? మీ అందరూ కలిసి ఈవిడి గారి చేత చేయించారుగా నిర్వాకం. మా ఇల్లు, పొలం, తోట స్వాధీనం చేసుకోమని. మా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పని జరగదని తెలుసుకోండి. అవసరమైతే ఇంటింటికి ముష్టి ఎత్తైనా ఆ అప్పు కడతాం. అలాగే కట్టాం. అయిన వాళ్ళని కాని వాళ్ళని అందరినీ అడిగి తెచ్చాం. అసలు ఆ అప్పులు వాడి జన్మలో తీర్చగలడా? అసలు వస్తలు ఏమన్నాడు తెలుసా? ఇల్లు పొలం స్వాధీనం చేస్తానని అన్నాడు. కానీ ఎలాగో ఎక్కడికో వెళ్ళిపోవాలని అనుకుంటున్నాడట. అసలు అది జరిగిపోయేదే. ఆ రంగడు అర్ధరాత్రి వేళ పరిగెత్తుకు వచ్చి మా వారికి చెప్పబట్టి సరిపోయింది. అన్నయ్య ఇల్లు వాళ్ళకి స్వాధీనం చేస్తుంటే మా వారు అడ్డుపడి ఆపు చేశారు. ఒక 15 రోజులు గడువు ఇవ్వమని ఆ వినోద్ని కాళ్ళు గడ్డ పట్టుకుని బ్రతిమలాడారు. మేమెంత చెప్పినా అన్నయ్య వినడే. కావాలని అనుకోవలసిన వ్యక్తి ఇది వదిలేసినప్పుడు ఇవన్నీ మనకి ఎందుకు అంటాడు. నేనే పోట్లాడాను, మొత్తుకున్నాను. ఆవిడ గారికి సిటీలో ఆ మోజు దొరికి ఉండొచ్చు, కానీ కష్టం మాట ఏమిటి? అసలు నువ్వు పడిన కష్టానికి విలువ కడితే ఆవిడ గారే వచ్చి బతికి ఉన్నంతకాలం నీకు ఊడిగం చేయాలి అన్నాను. నేను వెళ్ళి ఊరి వద్ద ప్రెసిడెంట్ గారికి చెబుతాను. ఆయన వచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళు విరగొట్టిస్తాడు అంటే, అలాంటి సిల్లీ పనులు చేస్తే నేను నీ కంటికి కనిపించదు చిత్ర అని నా మీద ఎగిరాడు. ఎవ్వరికీ ఏది చెప్పకూడదట. ఇల్లు పొలం ఆ మహానుభావుడికి అప్పచెప్పి తను కట్టుబట్టలతో ఎక్కడికో వెళ్ళిపోతాడట. సౌగంధి కళ్ళ వెంట నీళ్లు జలజలా రాలుతున్నాయి. ఇంత జరిగిందా? ఇంత జరిగిన ఒక్క మాట, ఒక్క చిన్న మాట వత్సలు తనని అడగలేదు. అడిగి ఉంటే ఎంతో బాధ తప్పేది. చిత్ర ఆవేశంగా అయింది. ఇల్లు ఆవిడ గారికి అవసరం లేకపోతే నీకు కావాలి కదా అన్నాను. నాకు అవసరం లేదు అంటూ ఒకటే మాట. నేను ఏంటో చెప్పించాను. మేమిద్దరం మాట్లాడి అరిచి నానా గొడవ చేస్తే ప్రెసిడెంట్ గారు కూడా వచ్చి, వత్సల్ గారు అన్నీ తెలిసినవారు, ఊరి పిల్లలకి ఆదర్శంగా ఉన్నవారు, మీరు ఇలా చేస్తే ఎలాగండి అని కేకలేస్తే చివరికి ఇల్లు పొలం వారికి స్వాధీనం చేయకుండా ఉండటానికి అంగీకరించాడు. వాడి చేత అనిపించడానికి మా అందరి తలప్రాణాలు తోకకు వచ్చాయి. వినోద్ రాసిన ఉత్తరాలు తెచ్చి చూపించాడు. ఈ ఊళ్ళో బంజారా హిల్స్లో ఒక మంచి ఇల్లు అమ్మకానికి వచ్చింది. సౌగంధి అది కావాలని అనుకుంటుంది అని రాశాడు. తను అక్కడ ఇల్లు కావాలని అనుకుంది. ఈ ఇల్లు అమ్మకపోతే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అంటాడు. తనకి డబ్బు కావాలి అంతేగా అని మేము తర్కించి చివరికి డబ్బంతా పంపేటట్లు ఒప్పించాం. అందరం ఎవరికి తోచిన చోట వాళ్ళు డబ్బు తెచ్చి ఆ వినోద్కి ఇచ్చాం. అప్పు ఎంతైనా పర్వాలేదు. ఆ ఇల్లు పొలం పోతే అన్నయ్య బతకలేడని మా భయం. చిత్ర చేతులు జోడించి దండం పెట్టింది. మహాతల్లి, నీ మూలంగా అసలు వాడు ఎప్పుడు సుఖపడ్డాడు? ఆ ఇంటి కోసం చాకిరి, ఆ తోట కోసం చాకిరి, నీ చదువుకి డబ్బు పంపడానికి చాకిరి. కానీ నీకు రవంత కూడా లేదు. అది వాడి కర్మ. ఎంత మంచి సంబంధాలు వచ్చాయి. ఆ జడ్జి గారు అమ్మాయిని చేసుకోమని వాళ్ళు ఎంత తిరిగారు. ససేమీరా చేసుకోనని అన్నాడు. వాళ్ళకి ఒక్కతే పిల్ల, బోలెడంత ఆస్తి. ఆయనకి వత్సలంటే ప్రాణం. మాకు మగపిల్లలు లేరు, నువ్వే కొడుకు అనుకుని ఆస్తిపాస్తులు అప్పచెప్పేస్తామని ఆయన ఎంతగా తిరిగారు. నేను చేసుకోను అని ఒకటే మాట. వాడిని నేను ఒప్పించలేకపోయాను. ఒళ్ళు మండి అక్కడేమో ఆవిడగారు షాపు గీపు అంటూ లక్షణంగా ఫ్రెండ్స్తో తిరుగుతూ హాయిగా ఉంది. ఇక్కడేమో నువ్వు తిన్నావో లేదో అని అడిగి దిక్కు కూడా లేకుండా ఒక్కడివి. నువ్వు ఎందుకు ఇలా కష్టపడాలి అని అంటే ఇది నా ప్రాప్తం అని నవ్వేవాడు. కానీ వాడెంత బాధపడుతున్నాడో నాకు తెలుసు. ఇప్పుడేం చేశాడో తెలుసా? ఆ ఇంటికి తాళం వేసేశాడు. తను వెళ్ళి పొలంలో వేసిన ఆ షెడ్లో ఉంటున్నాడు. ఇంటికే రావటం లేదు. వాడు ఏం చేశాడని ఇంత బాధపడుతున్నావు? ఇదంతా నీ మూలంగానేగా. ఏమా మహాతల్లి, నీకు ఇక్కడ ఉండాలంటే ఉండు. నీకు ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకుని ఊరేది. మధ్యలో వాడిని ఎందుకు బాధ పెడతావు? నేను నిన్ను చేసుకోను, నువ్వు వేరే పిల్లని చేసుకొని చెప్పేస్తే పోయేది. సౌగంధి, నువ్వు చేసిన పని ఇప్పటికీ చాలా సంతోషంగా ఉండవచ్చు. కానీ ఎప్పటికైనా వాడి ఉసురు నీకు తగలక మానదు. అత్తయ్య ఆత్మకోశ నీకు తప్పకుండా తగులుతుంది. మా అందరినీ బాధ పెట్టావే, అది ఊరికే పోదు, తప్పక నీకు తగులుతుంది. మీరు అలా అనకండి. సౌగంధి ఇదేం చేయలేదు. లక్ష్మి కల్పించుకుని అనబోయింది. మీరు నోరు మూసుకోండి. మీరందరూ కలిసే ఆవిడ గారి చేత ఈ పని చేయించారు. అంతే. గొర్రె కషాయవాడినే నమ్ముతుంది, తనే అనుభవిస్తుంది. అయిన వాళ్ళు లేకపోవడం అంటే ఏమిటో ఇప్పుడు కాదు, ఇంకో సంవత్సరం గడవ నీకు తెలుస్తుంది. నేను వెళ్తున్నాను. అయ్యో కూర్చోండి. కూర్చోటానికి రాలేదు. మా వారు పని మీద వస్తుంటే ఒక్కసారి ఈ మహాతలిని 4 కడిగి వెడదామని వచ్చాను. సౌగంధి నిరుత్తరాలై వచ్చి కూర్చుంది. ఇంత జరిగిందా? అక్కడ ఇంత జరుగుతుంటే ఇక్కడ తను ఎంత హాయిగా తిరుగుతోందని చిత్రని తిట్టని. వద్దు లక్ష్మి, ఆపు చేయకు. చిత్ర తిట్టు, ఇంకా తిట్టు. నువ్వు ఎన్ని తిట్టినా తక్కువే. అసలు నా మూలంగా వత్సలకి జరిగిన అవమానానికి సిగ్గుపడుతున్నాను. ఇంతలో టెలిగ్రామ్ అని వినిపించింది. లక్ష్మి వెళ్ళి సంతకం పెట్టి తెచ్చింది. సౌగంధి నీకే అంటూ ఇచ్చింది. టెలిగ్రామ్ దేశాయ్ ఇచ్చారు. వత్సల్కి యాక్సిడెంట్ అయింది, చాలా సీరియస్గా ఉంది. దేశాయ్: నేను అనుకుంటూనే ఉన్నాను, నా భయం నిజమే అయింది అంటూ చిత్ర వెళ్ళిపోయింది. లక్ష్మికి సౌగంధి ముఖం చూస్తే చాలా భయం వేసింది. ముఖం పాలిపోయింది, పెదవులు అదురుతున్నాయి. సౌగంధి దగ్గరికి వచ్చి భుజం మీద చేయి వేసింది. నాకేం తెలియదు, నేనేం చేయలేదు. వినోద్ మోసం చేశాడు. జ్వాలకి డబ్బు కావాలని నన్ను ఉపయోగించుకున్నాడు అని ఏడ్చేసింది సౌగంధి లక్ష్మి నడు చుట్టూ చేతులు వేసింది. లక్ష్మి, నన్ను సిరిపురం తీసుకువెళ్ళి వత్సలతో ఒక్క మాట చెబుతావా? భగవంతుడా, నాకు అసలు ఈ అవకాశం ఉంటుందా అంటే బావురుమంది.
సిరిపురానికి 10 మైళ్ళ దూరంలో మిషనరీ హాస్పిటల్ ఉంది. సౌగంధి, లక్ష్మి పిల్లలు రైలు దిగారు. సౌగంధి రైల్లో నుంచి దిగి నిలబడింది. లక్ష్మి ఊరిలోకి వెళ్ళటానికి జట్కా మాట్లాడుతోంది. సౌగంధికి ఆ పరిసరాలు చూస్తుంటే పెద్ద పెట్టున ఏడుపు వచ్చేసింది. ఆ రాతి బెంచి, ఆ రావి చెట్టు, ఆ చిన్న రైల్వే స్టేషన్. ఎప్పుడు తను వచ్చినా వత్సల్ ఈ ప్లాట్ఫారం మీద తన కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉండేవాడు. అతను ఎప్పుడూ వైట్ కలర్లో చిన్న చెక్స్ కలర్ షర్ట్ వేసుకుంటాడు. గాలికి జుట్టు పలచగా కదులుతుంటే తన కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న ఆ కళల్లో తను కనిపించగానే ఆనందం తలుక్కుమనేది. రైల్లోంచి దిగుతుంటే చేయి అందించేవాడు. తను ఆ చేయి అందుకుని ఉరికినట్టుగా దిగేది. ఒక సెకండ్ చేయి వదిలేవాడు కాదు. ఆ రావి చెట్టు కింద తమ కోసం జీపు సిద్ధంగా ఉండేది. తను ఇక్కడ అడుగు పెట్టగానే తనకింక నిశ్చింత. సామాను ఉంటే అతనే చూసుకునేవాడు. తెలిసిన కూలీలు ఉండటంతో రైలు రాగానే పరుగున వచ్చి వాళ్లే రైలులోంచి సామాను దింపేసి జీపులో పెట్టేవాళ్ళు. వత్సల్ వారిని ఎప్పుడూ ఆప్యాయంగా పలకరించేవాడు. డబ్బు బాగా ఇచ్చేవాడు. డబ్బు మనిషిని దగ్గరకు తీసుకురావాలి కానీ దూరం చేయకూడదు అనే సిద్ధాంతం అతనిది. లక్ష్మితో ఒక జట్కా అతను వస్తానని అన్నాడు. అందరూ అందులో ఎక్కారు. జట్కా పొలాల మధ్య నుంచి వెళ్తోంది. అదిగో మామిడి తోట, దాని పక్క నుంచే వెళ్తోంది జట్కా. పచ్చగా కలకల్లాడుతూ కనుల పండుగగా ఉన్న ఆ మామిడి తోటను చూస్తుంటే సౌగంధికి మళ్ళా వెల్లువలా దుఃఖం వచ్చేసింది. బండి దిగి పరిగెత్తుకు వెళ్ళి ఆ తోటలో ప్రతి చెట్టును తాకి, నేను ఈ అవమానం చేయలేదు, మీరు నమ్మండి, మిమ్మల్ని అమ్మాలని నేను ఎప్పుడూ అనుకోలేదు, అసలు అలాంటి ఆలోచన కల్లో కూడా నాకు రాదు అని చెప్పాలనిపించింది. హాస్పిటల్కి వెళ్ళేసరికి సాయంత్రం అయింది. చిత్ర భర్త అక్కడే ఉన్నారు. చిత్ర భర్త సౌగంధిని పలకరించలేదు. ముఖం తిప్పుకుని వెళ్ళిపోయాడు. ఊరి ప్రెసిడెంట్ వచ్చాడు. ఆయన కూడా అంతే. మాట్లాడకపోయినా పర్వాలేదు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నట్టు నిలదీసే కఠినమైన చూపులు. చిత్ర ఆడబడుచు గుసగుసలాడుతున్నారు. సౌగంధి ఈ అవమానాలేవి పట్టించుకోలేదు. వత్సల్ గదిలోకి పరిగెడుతుంటే డాక్టర్ ఆఫ్ చేశాడు. ఆపరేషన్కి తీసుకువెళ్తున్నాం, ఇప్పుడు కాదు అన్నాడు. సౌగంధి ఆగిపోయింది. ఇలా రా, ఇక్కడ కూర్చుందాం. లక్ష్మి చేయి పెట్టి తీసుకువెళ్ళి బెంచి మీద కూర్చోబెట్టింది. సౌగంధి ముఖం చూసి ఏమనుకుందో, లక్ష్మి మంచినీళ్ళు తెచ్చి తాగు అంది. బలవంతంగా సౌగంధి దగ్గర తాగిచ్చింది. ఈ కాగితాల మీద సంతకం పెట్టాలి. చిత్రగారి భర్త ఎక్కడ అని అడిగాడు డాక్టర్. నేను పెడతాను. సౌగంధి లేచింది. మీరు? డాక్టర్ సందేహంగా చూశాడు. నేను అతని భార్యని అంది సౌగంధి. లక్ష్మి చిత్రంగా చూసింది. చిత్ర వచ్చేసరికి సౌగంధి మిసెస్ వత్సల్ అని సంతకం పెట్టేసింది. డాక్టర్ గారు వెళ్ళిపోయారు. చిత్ర వచ్చింది. సౌగంధి సంతకం పెట్టిందనేసరికి, చావు వారెంట్ మీద స్వయంగా సంతకం చేసావన్నమాట అంది వ్యంగ్యంగా. సౌగంధి మాట్లాడలేదు. ఎవరు ఎన్నైనా అన్ని, ఎంత అవమానమైనా జరగని, ఇక్కడ తను ఒకరితో గొడవ పట్టడానికి రాలేదు. వత్సల్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్లారు. సౌగంధి కూర్చుంది. లక్ష్మి సౌగంధి చేయి తన చేతిలోకి తీసుకుంది. క్షణాలు గడుస్తున్నాయి. నిమిషాలు జరుగుతున్నాయి. ఎల్లవేళలా ఎంతో విలువైంది కాలం అనుకునే కాలం ఇప్పుడు అర్థరహితంగా అనిపిస్తోంది. ఈ ప్రపంచంలో క్షణాలు, గంటలు, రోజులు అవేవీ లేవు. అంతా ఒకే ఒక సమయం. మనిషి అందులో తేలి వెళ్తూ ఉంటాడు. మనిషి ప్రాణం సరిగ్గా ఉన్నప్పుడే ఈ కాలానికి విలువ. అదే వ్యస్తమైనప్పుడు ఇక దేనికి విలువ లేదు. సౌగంధికి హఠాత్తుగా కళ్ళ పొరలేవో తప్పుకొని అసలు సత్యం కనిపిస్తున్నట్లుగా ఉంది. ఈ ప్రపంచంలో వత్సల్ లేకపోతే తను ఉండలేదు. వత్సల్ అన్నమాట ఎంత నిజం. ఆ ఇల్లు, పొలం నాకే అవసరం లేనప్పుడు ఇంకెవరి కోసం? అక్షరాల అది సత్యం. వత్సల్కి తన అవసరం లేనప్పుడు తను ఇంకెవరి కోసం? తన కోసం తను బతకాలని అనిపించడం లేదు. ఆ ఆలోచనతో తనకి అర్థం, ఆనందం లభించడం లేదు. చిత్ర అన్నది కూడా నిజమే. చావు వారంటి మీద స్వయంగా సంతకం చేసిందన్నమాట. ముమ్మాటికి అది నిజమే. రాత్రి ఎప్పుడు గడిచిందో. ఆకాశంలో తొలి ఉషస్సు తొంగి చూస్తోంది. పక్షులు కుకవలకువలాడుతున్నాయి. అప్పటికే డాక్టర్ వచ్చాడు. అతనికి మెలకువ వచ్చింది. మీరు వస్తారా? సౌగంధి తల ఊపింది. లక్ష్మి బెంచ్ మీద ముడుచుకొని నిద్రపోతోంది. సౌగంధి డాక్టర్ వెంట లోపలికి వచ్చింది. వత్సల్ ఇంకా ఆపరేషన్ థియేటర్లో టేబుల్ మీదనే ఉన్నాడు. అతని తలకి పెద్ద కట్టు, చేతులకి కాళ్ళకి. దగ్గరగా వెళ్ళింది. పిలవండి అన్నాడు డాక్టర్. వత్సల్ అని పిలిచింది. అతను పలకలేదు. వత్సల్ మరోసారి పిలిచింది. ఆ పిలుపు ఆవేదనగా, పలికే వరకు భరించలేనట్లుగా ఉంది. అతని ముఖంలో కాస్త చలనం. కళ్ళు తెరువు. మెలకువ వచ్చిందా? గుర్తుపట్టావా? ఎవరు చెప్పు అని అడిగింది. సౌగంధి. 2 చేతులతో అతని చెయ్యి పట్టుకున్న సౌగంధి పెదవిని నొక్కిపట్టి ఏడుపు రాకుండా నిగ్రహించుకుంది. ఎంతో సంతోషం వేసింది. ఆ వెర్రి ఆనందంతో మనసు ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. అదొక మహత్తర అనుభవం. దాన్ని వర్ణించడానికి మాటలు లేవు. కాసేపైన తర్వాత మళ్ళీ వినిపించింది. సౌగంధి, ఇక్కడే ఉన్నాను అంది. నన్ను వదిలి వెళ్ళకు. వెళ్ళను, ఎప్పుడు వెళ్ళను. మామూలుగానే చెబుతోంది కానీ పెద్దగా దుఃఖం వచ్చేసింది. డాక్టర్ వత్సల్ చేయి అందుకుని నాడు చూశాడు. రేపు మధ్యాహ్నానికి అతనికి బాగా మెలకువ వస్తుంది. నిద్రపోనివ్వండి. మీరు అతన్ని డిస్టర్బ్ చేయకండి అన్నాడు. సౌగంధి తల ఊపింది. అతను చేయి పట్టుకుని కూర్చుంది. అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సక్రమంగా తీసుకున్నట్లు ఛాతీ కదులుతోంది. సౌగంధి అతని చెయ్యి అందుకుని ముఖానికి ఆనించుకుని కళ్ళు మూసుకుంది. చిత్రమైన భావన. మనస్సు ఎక్కడో దేవాలయంలో నిలబడి కళ్ళు మూసుకుంటోంది. కృతజ్ఞతగా నమస్కరిస్తోంది ఆనందంగా సౌగంధి.
కిటికీలోంచి చిరుగాలు అలలు అలలుగా వస్తున్నాయి. వత్సల్, వత్సల్ పిలుపు వినిపించింది. వత్సల్కి మెలకువ వచ్చి కళ్ళు తెరిచాడు. ఎదురుగా సౌగంధి చేతిలో మంచినీళ్ళ గ్లాస్ పట్టుకుని ఉంది. మెలకువ వచ్చిందా? అతను సౌగంధికి జవాబు చెప్పలేదు. కళ్ళతోనే గదంతా కలిగి చూస్తున్నాడు. కాసేపటికి అతనికి తను ఇంట్లో సౌగంధి గదిలో మంచం మీద ఉన్నాడని అర్థమైంది. తల తిప్పి కిటికీ వైపు చూశాడు. సందేహం లేదు. దూరంగా కాలువ, అందులో ప్రయాణం చేస్తున్న పడవలు. అతని ముఖంలోకి అశాంతి, ఆవేదన వచ్చింది. నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు అన్నాడు. నేనే అంది సౌగంధి. నువ్వా? ఎవరిని అడిగి తీసుకొచ్చావు? మన ఇంటికి మనం రావడానికి ఒకరిని అడగాల? చిరునవ్వుతో ఉంది. ఆమె మధురమైన చిరునవ్వు అతని మనసును ఏమీ మురిపించలేదు. చిత్ర ఏది? వంటింట్లో ఉంది. పిలు. నువ్వు మందు వేసుకో. అతని ముఖం తిప్పేసుకున్నాడు. సౌగంధి అతని మంచం మీదనే కూర్చుని ఉంది. చూడు, నువ్వు నా చేతి ముందు ముట్టుకోనని ప్రతిజ్ఞ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే వారం రోజుల నుంచి నీ చేత రాత్రింబవళ్ళు మందులు మింగించింది నేనే. నా మీద కోపంగా ఉందా? నాకు ఎవరి మీద కోపం లేదు. నాకు ఒంటి మీద స్పృహ లేనప్పుడు ఇక్కడికి తీసుకురావడం గొప్ప కాదు. చిత్ర ఎక్కడ? నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి? చిత్రను పిలవను. ఇది నా ఇల్లు, నా ఇష్టం. నా మాటకి ఇంట్లో తిరుగులేదు. నేను ఇష్టం లేదంటే చిత్ర ఈ ఛాయలకు కూడా రాదు అంటుండగానే చిత్ర వచ్చింది. ఏమిటి? మెలకు వచ్చిందా? మళ్ళీ గొడవ మొదలు పెట్టుకున్నారా? చిత్ర, నువ్వు ఈ గదిలోకి రావద్దు ఆజ్ఞాపిస్తున్నట్టుగా అంది సౌగంధి. చిత్ర ఆజ్ఞకి భద్రాలు అయిపోయినట్టుగా గుమ్మం బయటే నిలబడిపోయింది. ఏమైంది? చిత్ర రా అన్నాడు వత్సల్. రావద్దు చిత్ర అంది సౌగంధి. వత్సల్ మంచం మీద కష్టంగా లేచి కూర్చున్నాడు. అతని తల తిరిగిపోతోంది. చిత్ర రా, కాస్త చెయ్యి ఆసరా ఇవ్వు. నేను ఇంట్లో ఉండను అన్నాడు. చిత్ర, వచ్చావంటే ఊరుకోను అంది సౌగంధి. చిత్ర రెండు చేతులు జోడించి దండం పెట్టింది. వత్సల్, నువ్వు నన్ను క్షమించాలి. ఈ ఇంటికి యజమానురాలు ఆవిడ మాట ఎలా కాదంటాను? జరిగిందంతా తెలిస్తే నువ్వు కూడా కాదనలేవు. చిత్ర, సోది మాట్లాడకు. నువ్వు రాకపోతే ఏం పర్వాలేదు. అతను మంచం మీద నుంచి లేవబోతుంటే చప్పున సౌగంధి పెట్టుకుని ఆపింది. కానీ సాధ్యం కాలేదు. అతని చేతులకు పిచ్చి బలం వచ్చేసినట్లుంది. నేను వెళ్తాను, వెళ్ళగలను అని అతను లేచి అడుగులు వేస్తుంటే చప్పున చిత్ర కూడా పరిగెత్తుకు వచ్చి పట్టుకుని ఆపేసింది. సౌగంధి, చిత్ర ఇద్దరు చెరో పక్క అతన్ని పట్టుకుని బలవంతంగా మంచం మీద కూర్చోబెట్టారు. చిత్ర చెప్పింది. వత్సల్, మనం చాలా పొరబడ్డాం. సౌగంధికి అసలేం తెలియదు. వినోద్ సౌగంధి సంతకం ఫోర్జరీ చేసి మనల్ని మోసం చేశాడు. దేశాయ్ గారు మా ఆయన అతని రోగం కుదిర్చారు. జైలు పాలయ్యాడు. నాకేం చెప్పొద్దు అన్నాడు. ఇంతలో డాక్టర్ గారు వచ్చారు. ఏమిటి హడావుడి అన్నారు. డాక్టర్, నేను నా పొలంలో షెడ్డుకి వెళ్ళిపోతాను అన్నాడు. ఒక్క వారం రోజులు ఆగండి. తర్వాత ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. డాక్టర్ గారు అతని తలగాయం పరీక్ష చేసి మళ్ళీ బ్యాండేజ్ వేసి వెళ్ళారు. సౌగంధి ఆయన్ని పంపడానికి బయటకు వచ్చింది. లోపల చిత్ర వత్సల్తో మాట్లాడుతోంది. సౌగంధి లోపలికి వెళ్ళలేదు. ఇన్నాళ్ళు అతనికి మెలకువ ఉండి లేనట్లుగా నిద్రలోకి జారిపోతూ గడిచిపోయింది. ఇప్పుడు బాగా మెలకువ వచ్చేసింది. మామూలుగా అవుతున్నాడు. అతనికి ముఖాముఖి పట్టం సౌగంధికి కాస్త ఇబ్బందిగానే ఉంది. జరిగిన దానికి అతను తను క్షమిస్తాడా? అతను పొందిన అవమానం మర్చిపోగలుగుతాడా? ఈ ప్రశ్నకి జవాబులు దొరకాలి. సౌగంధి ఇక్కడికి వచ్చిన 4వ రోజుకే దేశాయ్ గారికి, చిత్రభర్తకి తను ఆ సంతకాలు చేయలేదని చెప్పింది. చేతి రాత నిపుణులకు పంపారు. అది వినోద్ సౌగంధి సంతకం ఫోర్జరీ చేసినట్టు రుజువైంది. దేశాయ్ గారు, చిత్రభర్త వినోద్ మీద కేసు పెట్టారు. డబ్బు కూడా లాక్కున్నారు. కానీ డబ్బు రాలేదు. ఆ డబ్బంతా జ్వాలకున్న ఇంటి మీద పెట్టేశారు. కాబట్టి ఆ ఇల్లు సౌగంధికి రాసి ఇచ్చారు. దేశాయ్ గారు, చిత్రభర్త వెళ్ళి ఆ ఇల్లు స్వాధీనం చేసుకుని తాళం వేసి వచ్చారు. ఇందులో జ్వాల తప్పేం లేకపోయినా వినోద్ని జైలుకి పంపినందుకు సౌగంధి మీద చాలా ఆగ్రహపడింది. మేము స్నేహితులం అనైనా చూడండి అంది. మీలాంటి వాళ్ళు స్నేహితులు అనిపించుకోరమ్మా అన్నారు దేశాయ్. స్నేహితులంటే ఒకరికి ఒకరు అండగా ఉండాలి కానీ ఒకరి వెన్నులో మరొకరు కత్తులు గుచ్చడం కాదు అన్నారు. అలాంటివి ఎన్ని నచ్చ చెప్పినా జ్వాలకి అర్థం కావు. వారి స్వార్థం వారిదే. వినోద్కి జైలు శిక్ష పట్టడం ఖాయమని తెలిసి ముందే పెళ్లి చేసుకున్నారు. శుభలేఖలు అందరికీ పంపి ఆడంబరంగానే చేసుకున్నారు. హనీమూన్ కూడా వెళ్ళి వచ్చారు. వినోద్కి గోఖలే అనే ఒక ఆయన దొరికాడు. ఆయనతో మళ్ళీ ఏదో వ్యాపారం. ఇక ఆ జీవితాలంతే. సౌగంధి ఆ పని ఈ పని చేస్తూ సాయంత్రం వరకు బయటనే ఉండిపోయింది. వత్సల్ గదిలోకి వెళ్ళలేదు. 1 గంట తర్వాత చిత్ర వచ్చి సౌగంధి, వత్సల్ నేను పిలుస్తున్నాడు అంది. సౌగంధి వత్సల్ గదిలోకి వచ్చింది. సూర్యాస్తమయం అవుతోంది. గదిలో అంతా ఎర్రటి వెలుగు పరుచుకుంది. వత్సల్ మంచం మీద వెనక్కి ఎత్తిపెట్టిన దిలను ఆనుకుని కూర్చుని ఉన్నాడు. అతను తల తిప్పి కిటికీలోంచి దూరంగా కాలువ వైపు చూస్తున్నాడు. పడవ ఒకటి అతి మెల్లిగా చీమలా వెళ్తోంది. సౌగంధి గుమ్మంలోకి వచ్చి నిలబడింది. పాదాల అలికిడి వినగానే తల తిప్పి చూశాడు. ఇద్దరు ఒక క్షణం ఒకరిని ఒకరు చూస్తుండిపోయారు. త్రుటిలో ఎంత ప్రమాదం తప్పిపోయింది అనే భావన ఇద్దరి కళ్ళల్లో. ఇలారా అతను పిలిచాడు. సౌగంధి లోపలికి వచ్చింది. మంచానికి కాస్త దూరంలోనే నిలబడిపోయింది. అతను చెయ్యి చాచాడు. సౌగంధి దగ్గరికి వచ్చి తన చెయ్యి అతనికి అందించింది. అతను సౌగంధిని చూస్తున్నాడు. ఏం మాట్లాడలేదు. ఒక క్షణం తర్వాత సౌగంధి చెయ్యి పట్టుకుని మంచం మీద కూర్చోబెట్టాడు. సౌగంధి కూర్చుంది. తలదించుకుంది. నోట మాట రావటం లేదు. అడగవలసిన ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. చెప్పుకోవలసిన సంజాయిషీలు కూడా చాలా ఉన్నాయి. సౌగంధి వాటికి సిద్ధంగానే ఉంది. ఎందుకో తెలియదు 2 రోజుల నుంచి సౌగంధి మనసు చిత్రంగా, చాలా హాయిగా ఉంది.
తను చేయవలసిందంతా చేసింది. అతను అర్థం చేసుకుని స్వీకరిస్తే ఆనందమే, లేకపోతే విచారం మాత్రం రవ్వంత కూడా లేదు. తన కర్తవ్య నిర్వహణలో ఏమాత్రం లోపం లేదు. తన మూలంగా పొరపాటు జరిగిన మాట నిజమే. వినోద్ తన వెనక ఇంత నాటకం చేస్తున్నాడని తనకు తెలియదు. అది తెలిసిన వెంటనే దేశాయ్, చిత్రభర్త లాంటి పెద్ద మనుషులకు చెప్పి అతనికి గుణపాఠం చెప్పించి జైలుకి పంపించింది. వత్సల్కి చాలా ప్రమాదకరమైన యాక్సిడెంట్ అయింది. అది తెలిసిన వెంటనే పరిగెత్తుకొచ్చింది. తన ప్రాణం పెట్టినట్టుగా రాత్రింబవళ్ళు అతనికి ప్రేమతో సేవలు చేసింది. అతనికి ఏదైనా అయితే తనని తాను క్షమించుకోలేకపోయేది. కానీ అది అతని అదృష్టమో తన అదృష్టమో అతను ఆ ప్రమాదం నుంచి ఎలాంటి అంగవైకల్యం లేకుండా బతికి బయటపడ్డాడు. దీనికి తను ఎంత ఆనందపడిందో తన ఒక్కదానికి తెలుసు. ఈ ఆనందం ఏమిటో చిత్రకు చెప్పాలని కూడా అనిపించడం లేదు. భగవంతుడు తనని క్షమించాడు, అదే చాలు. అతను సుఖంగా ఉండాలి. అతను తన కోసం ఎంత చేశాడో, తనకి ఏమిచ్చాడో తనకే తెలుసు. బహుశా ఈ ప్రపంచంలో ఆడపిల్లగా పుట్టిన ప్రతి స్త్రీ కోరుకునే ప్రేమ, రక్షణ అతని నుంచి తనకు లభించాయి. అది చాలు. తన జీవితం అతను శాసించడం లేదు. తన ఇష్టాలను గౌరవిస్తున్నాడు, అర్థం చేసుకుంటున్నాడు, అభిమానిస్తున్నాడు. తను కూడా అదే పని ఎప్పుడో చేయాల్సింది. ఇన్నాళ్ళు పుచ్చుకోవడమే తప్ప తిరిగి ఏమని ఇవ్వని స్వార్థపరురాలయ్యింది. ఇప్పుడు ఇలా లేదు. ఆ స్వార్థం అనే భూతాన్ని దూరంగా తరిమేసిన తర్వాత మనసంతా ఎంతో హాయిగా, ఆనందంగా ఉంది. ఇందులో ఇంత ఆనందం ఉందని తెలిస్తే ఎప్పుడో ఈ పని చేసి ఉండేది. సౌగంధి మంచం మీద కూర్చుని ఉంది. ఇద్దరు ఒక చెయ్యి ఒకరు పట్టుకున్నారు. ఆ స్పర్శ అనిర్వచనీయమైన ఆనందం ఇస్తోంది. ఇలా ఒకరి చేయి ఒకరు పట్టుకోవడం వారిద్దరికేమీ కొత్త కాదు. కానీ ఇదివరకు వత్సల్ తను మాత్రమే సౌగంధి చేయి పట్టుకునేవాడు. ఇప్పుడు అలా కాదు. సౌగంధి తను కూడా అతని చేయి పట్టుకుంది. ఇద్దరి చేతులు జాగ్రత్త పట్టడంతో ఆ బంధం మరింత పటిష్టంగా మారింది. ఇద్దరి మధ్య మాటలే కరువయ్యాయి. అయినా మాటల ప్రమేయం అవసరమే లేదు. అంతటా నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం ఎంతో మనోహరంగా ఉంది. సౌగంధి ఆ నిశ్శబ్దంలో అతని పిలుపు అలలు అలలుగా తేలిపోతున్నట్లుగా ఒక సంగీత వీచికగా ఉంది. సౌగంధి కళ్ళెత్తు అతని వైపు చూసింది. అతను సౌగంధి కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఒకటి అడుగుతాను, చెప్పు. అడుగు. నా ఆపరేషన్ అప్పుడు మిసెస్ వత్సల్ అని సంతకం చేశావట. డాక్టర్ గారు చెప్పారు. ఆయన నాకు నీకు పెళ్ళయిందని అనుకుంటున్నారు. అలా ఎందుకు చేసావు చెప్పు. సౌగంధి చేతులు కిందకు పడినాయి. అది నిజం కాబట్టి అంది. ఒక్క క్షణం ఆగి అడిగాడు. నాకు తెలియకుండా మన పెళ్ళి ఎప్పుడయ్యింది? నాకు తెలియదు. సౌగంధి కంఠం మంద్రస్థాయిలోకి దిగిపోయింది. బహుశా నేను ఆ రోజు 8 సంవత్సరాల వయసులో మా నాన్న తాగి తరుముకుని వస్తుంటే మీ ఇంటికి పరిగెత్తుకు వచ్చి నీ మంచం కింద ధైర్యం కోసం దూరి పడుకున్నానే, అప్పుడు కావచ్చు. లేకపోతే మా ఇల్లు 2 గదులతో పడిపోయేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు నన్ను ఇంటికి తీసుకువచ్చావే, అప్పుడు కావచ్చు. అలా ఎందుకు అనుకుంటున్నావు? నా మనసులో ఇంకెవరూ లేరు కాబట్టి. నీతో పెళ్ళి అయిపోయింది కాబట్టే నేను ఇంకెవరిని భర్తగా కల్లో కూడా ఆలోచన చేయలేకపోతున్నాను. అతను జవాబుగా ఎలాంటి వ్యాఖ్యానం చేయలేదు. తల తిప్పి కిటికీలోంచి బయటకు చూస్తుండిపోయాడు. నా మనసు గురించి ఎప్పుడైనా అడిగావా నువ్వు? అతను అన్నాడు. అడగలేదు. తెలుసుకోవాలని ప్రయత్నం చేశావా? చేయలేదు. ఎందుకని? సౌగంధికి క్షణం ఆలోచించింది. తర్వాత తల తిప్పుతూ నాకు తెలియదు అంది. సిటీకి వెళ్ళావు. అక్కడ నీలాంటి ఆశలు కలవాళ్ళు ఎంతోమంది కనిపించవచ్చు. నీకు ఈ పల్లెటూరు నేను గుడ్డిబిడ్డగా అనిపిస్తుందేమో. ఆలోచన వచ్చినప్పుడు మాత్రం నేను ఈ పల్లెటూరులో ఎందుకు ఉండిపోయాను, నా చదువు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాను అని బాధపడేవాడిని. కానీ నేనేం చేయను. చిన్న వయసులో నా భుజాల మీద అలా ఇంటి భారం పడిపోయింది. అమ్మ మన ఇద్దరి మధ్య ఏర్పడిన ఎడం గుర్తించింది. ఒకటే బాధపడేది. నన్ను వేరే పెళ్లి చేసుకోమని ప్రోత్సహించేది. నాకు ఆ మాట అంటేనే పిచ్చి కోపం వచ్చేది. ఒకసారి ఇది భరించలేక సైకియాట్రిస్ట్ని వెళ్ళి సంప్రదించాను. నీ గురించి నా గురించి అంతా చెప్పాను. ఆయన సౌగంధికి ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడిగాడు. లేరు అని చెప్పాను. బాగా తెలుసా అన్నాడు. తెలుసు అన్నాను. ఆయన అన్నారు, నేను ఆ అమ్మాయితో మాట్లాడకుండా ఏమీ చెప్పలేను. మీరు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే ఆ అమ్మాయికి చిన్నప్పుడు తల్లి తాగుబోతు చేతులు అన్ని బాధలు పడడం చూడడం, తల్లి డబ్బుకి ఇబ్బంది పడడం చూడడం, ఇది ప్రతి వాళ్ళకి ఒక స్వతంత్ర సంపాదన ఉండాలి అనే నమ్మకం ఏర్పడడానికి దారి తీసుకుంటుంది. మీ ఊళ్ళో ఉంటే ఆమె ఏ పని చేసి డబ్బు సంపాదిస్తుంది? ఆ బాధ్యత అంతా మీరే తీసుకుంటారాయే. అందుకని దూరంగా వెళ్ళి ఉండొచ్చు. ఏదైనా ఒకసారి నా దగ్గరికి తీసుకువస్తే నేను ఖచ్చితంగా చెప్పగలను అన్నారు. నేను చాలా ఆనందంతో నీ దగ్గరికి వచ్చాను. అంతకుముందున్న శంకలన్నీ దులిపేసుకున్నాను. పడ్డ బాధలు మర్చిపోయాను. కానీ తీరా వచ్చేసరికి అక్కడ ఏం జరిగింది? వినోద్ తలుపులు తెరిచి, జెంటిల్మెన్, మేము పెళ్లి చేసుకోవాలి అనుకున్న టైంలో మీరు వచ్చి డిస్టర్బ్ చేశారు అన్నాడు. అన్నమే కాదు, దడాలను నా మొహం మీద తలుపులు వేశాడు. నా తల తిరిగిపోయింది. వత్సల్, నేను వెంటనే నీ కోసం వచ్చాను అని సౌగంధి అంది. సౌగంధికి ఏడుపు వచ్చేస్తోంది. నా తల తిరిగిపోయింది. అక్కడ ఉంటే ఆ వినోద్ని చంపుతానని భయం వేసింది. దేశాయ్ గారి వెంట కలకత్తా వెళ్ళిపోయాను. అక్కడి నుంచి తిరిగి వచ్చి ఎలాగో నా మనసును నిగ్రహించుకుంటుంటే వినోద్ ఉత్తరాలు మొదలయ్యాయి. సౌగంధి తను పెళ్లి చేసుకోబోతున్నామని, ఇల్లు కొనాలని అనుకుంటున్నారని నాకు అంతా అయోమయం అయిపోయింది. సౌగంధి తలదించుకుని ఏడవసాగింది. వత్సల్ మెల్లగా దగ్గరకు తీసుకున్నాడు. సౌగంధి తలని గుండెలకు ఆనించుకున్నాడు. సౌగంధి, నేను ఎంత నరకం పడ్డానో నీకు తెలియదు. నాకు తెలుసు అంది.
అన్నింటికీ ఆఖరి దెబ్బ పొలం తోట మీదకి రావడం. ఇక భరించడానికి నాకు శక్తి లేకపోయింది. అతని పళ్ళు రాలగొట్టాల్సింది. నాకు అసలు ఆవేశమే రాలేదు. ఇక దేనికోసం ఇదంతా అనిపించింది. అందుకని జీప్ యాక్సిడెంట్ చేసి నిన్ను చంపుకోవాలని చూస్తావా? ఛీ, ఎవరన్నారు ఆ మాట? చిత్రబాబుడేనా? నేను కావాలని ఏం చేయలేదు. నా మనసు అసలేం బాగలేదు. జీపులో వస్తున్నాను. పరధ్యానంగా ఆలోచిస్తున్నాను. ఇంతలో ఎడ్లబండి ఒకటి ఎదురుగా వచ్చింది. వెంటనే పక్కకు తిప్పేశా, అంతే. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. నువ్వు వచ్చావని, ప్రాణాలను చూసుకుంటున్నావని జరిగిందంతా చిత్ర చెప్పింది. నేను బతికి బయటపడ్డాను. నీకేదైనా అయి ఉంటే నేను చచ్చిపోయి ఉండేదాన్ని. బతికేదాన్ని కాదు. ఏడుస్తోంది సౌగంధి. అతను తల నిమిరాడు. అవును, నీ షాపు ఏమైంది అన్నాడు. షాపు గీపు ఏదీ లేదు. నేను ఎక్కడికి వెళ్ళను అంది. నిజంగానా అన్నాడు. నిజంగానే, అత్తయ్య మీద ఒట్టు అంది. అతను సౌగంధి ముఖం పట్టుకొని కళ్ళల్లోకి చూశాడు. ఆలస్యంగానైనా నాకు బుద్ధి వచ్చింది. అదే సంతోషం అంది. వత్సల్ సౌగంధిని దగ్గరకు లాక్కున్నాడు. నెల 15 రోజుల తర్వాత 20 రోజుల క్రితం సౌగంధి వత్సల్ల పెళ్లి నిరాడంబరంగా జరిగిపోయింది. ఇద్దరు పెళ్ళైన మర్నాడే బెంగళూరు, ఊటీ తిరిగి రావడానికి 15 రోజుల పాటు వెళ్ళిపోయారు. ఇద్దరు తిరిగి వచ్చారు. ఇద్దరి ముఖాల్లో కొత్తగా పెళ్ళి అయిన ఆ ఉత్సాహం, కళ, ఆనందం కలకల్లాడుతూ కనిపిస్తున్నాయి. బాగా పెళ్ళికల వచ్చింది అని చిత్ర అంటే, వత్సల్ పెళ్ళికల కాదు చిత్ర, సమస్యలు ఏమీ లేని సంబరం అన్నాడు. సౌగంధి ఆ రోజు పెట్టి సర్దుతూ చిత్రతో, నేను హైదరాబాద్ వెళ్తున్నాను అంది. చిత్ర చోద్యంగా చూస్తూ, మళ్ళీ ఇదేమిటి అంది. నేను వెళ్ళను అదే అంటున్నా తల్లి. వత్సల్ తనే వెళ్ళమని తరుముతున్నాడు. నేను షాప్ చూసుకోవాలట. అతనికి వీలున్నప్పుడల్లా వస్తుంటాడు. శనివారం రాత్రికి మాత్రం నేను ఖచ్చితంగా ఇక్కడ ఉండాలట. మళ్ళీ సోమవారం ఉదయం ట్రైన్కి వెళ్ళిపోవాలట. నేను వెళ్ళను అంటే నాతో మాట్లాడని శపథం చేస్తున్నాడు. నువ్వైనా చెప్పు చిత్ర, నాకు అస్సలు వెళ్ళాలని లేదు నిస్సహాయంగా అంది సౌగంధి. అయిందా అంతా అంటూ వత్సల్ వచ్చాడు. అతని ముఖం ఇదివరకు ఎప్పుడూ చూడనంత కళగా ఉంది. ఏమిటిది? మళ్ళీ సౌగంధిని సిటీ పంపిస్తున్నావు? సాధికారికంగా అడిగింది చిత్ర. ఏం చేయను చిత్ర, తను అయితే ఇక్కడ ఉంటాను, నన్ను వదిలి ఇక ఎక్కడికి వెళ్ళను అంటుంది. కానీ నాకే భయం. ఒక నెల రోజులు ఉంటే విసుగు పుట్టి నాకు డైవోర్స్ ఇస్తానని అంటుందేమని భయంగా ఉంది. ఎలాగో నా మామిడి వాళ్ళ వ్యాపారానికి హైదరాబాద్లో ఒక ఆఫీస్ కావాలి కదా. చూడు చిత్ర, ఏది చెప్పినా తన మాట వదలటం లేదు అంది సౌగంధి. సౌగంధిని చూస్తుంటే ఆమెకు వెళ్ళటం ఏమాత్రం ఇష్టం లేదని తెలుస్తూనే ఉంది. ఒకరి మనసు ఒకరు తెలుసుకుంటే ఎంతైనా సర్దుబాటు చేసుకోవచ్చు అంది చిత్ర. అందరూ స్టేషన్కి వచ్చారు సౌగంధిని దింపి రావడానికి. వత్సల్ కూడా వెళ్తున్నాడు. రైలు వచ్చింది. సౌగంధి, వత్సల్ రైలు ఎక్కారు. రైలు కదిలింది. చిత్ర వీడ్కోలుగా చేయి ఊపింది. రైలు వెళ్తుంటే క్రమంగా స్టేషన్, రావి చెట్టు, చెరువు, మొండిగోడల హాస్పిటల్ మెల్లగా దూరం అవుతున్నాయి. సౌగంధి వత్సల్ భుజానికి తల ఆనించింది. ఆ ఊరు ఎంతో ఇష్టంగా, ప్రాణప్రదంగా అనిపిస్తోంది. సౌగంధికి వత్సల్ మాటలే పదే పదే గుర్తుకు వస్తున్నాయి. పెళ్ళైతే ఇంకా బాగుంటుంది సౌగంధి. ఆ మాట అక్షరాల నిజం. అతనితో పెళ్ళయిన తర్వాత మనసులో తెలియని భయం, ఒంటరితనం, ఆందోళన అన్నీ పోయాయి. జీవితం నిండు గోదావరిలా ఆనందమయంగా ఉంది.